హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ బాగుండాలని, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని, మీ అందరికీ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. 700+ సబ్స్క్రైబర్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని లైక్ చేయటం మర్చిపోతున్నారు. ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు బూస్టప్గా ఉంటుందన్నమాట. సో నేను ఎవ్రీ సాటర్డే చేసుకునే పూజని ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. స్వామివారికి ప్రసాదం కోసం అని చెప్పేసి ఆవపిండి పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికోసం అని చెప్పేసి ఒక గ్లాసు రైస్ కడిగి పెట్టేసుకుని పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. చింతపండు పులిహోర కాబట్టి ఒక గుప్పెడు చింతపండు తీసుకుని వాటర్లో నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ నానబెట్టేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి రైస్ ఇలా బాయిల్ అవుతూ ఉండగా ఇంకొక సైడు ఆవపిండి పులిహోర కాబట్టి 2 స్పూన్ల ఆవాలు తీసుకుని చక్కగా సిమ్లో పెట్టుకుని రోస్ట్ చేస్తున్నానండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. చిటపట్లాడుతూ ఉండి మంచి స్మెల్ వచ్చిన తర్వాత మనకి వేగినట్టుగా అర్థమవుతుంది. సో ఇలా వేగిన ఆవాలను తీసుకుని మిక్సీలో చక్కగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పౌడర్లా వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే చింతపండుని రసం తీసేసి పోపులాగా వేసేసి చింతపండు గుజ్జుని ఉడకబెట్టాలి. ఈ టైంలో మా జోహి వంట కూడా చూడండి. ఏంటిదమ్మా? నూడిల్సా? ప్రిపేర్ చేస్తున్నావా? ఏమి ఎలా చేయాలో చెప్పు. ఇదిగో వచ్చి ఫస్ట్ అది తీసుకుపోయి ఈ గిన్నె పెట్టాయి. అప్పుడు ఫుల్ అయిపోతా. ఫుల్ చేయమని ఫుల్ అంటే నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఐదు ఉన్నాయి. ఏం చేస్తున్నావు? అంతా పెట్టాయి. ఏం చేయాలి? మటకే ఫాసు అన్ని పెట్టాయి. పిగ్గు అన్ని పెట్టాయి దానికి. నువ్వు ప్రిపేర్ చేస్తున్నావు ఫాక్స్ కోసం? అందుకే బేర్కి బేకొద్దు బయటకు వెళ్ళింది అక్కకు. మళ్ళీ ఏంటి ఇది చేసేసావు? కొద్ది బల్లి వేసా దాంట్లో ఉంటది. బల్లి లెక్క వేస్తా మాసా ఆఫీస్కి. నువ్వు ఆఫీస్కి వెళ్ళొచ్చావా? ఆఫీస్లో ఏం చేసావు? అక్క మా వాడి ఇక్కడ రానివ్వట్లేదా? ఎందుకని? చాక్లెట్ తెచ్చుకున్నానంట. అవునా? అక్క ఏమన్నానని సెట్ చేస్తున్నా నేను. వచ్చావా ఇప్పుడే? అందుకే ఓకే. తాతకి చెప్పా వెళ్ళేటప్పుడు? ఏమని చెప్పావు? నేను చాక్లెట్ తీసుకొచ్చి అంటే వాడిగా వెళ్ళి వచ్చేసావా? అవునా? ఇప్పుడు గద ఎక్కడికి? ఆఫీసులో గద కూడా తీసుకుని వస్తారా? ఇక్కడ మా జోహి ఆఫీస్కి వెళ్ళొచ్చాడంట. చాక్లెట్స్ ఉన్నాయని చెప్పి వెనక్కి పంపించేశారనమాట. సో అది చెప్తున్నాడండి. సాటర్డే రోజు నేను పూజ చేసే టైంలో ఇలా టీవీలో వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు టీవీలో పెడతానమాట. సో ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్తో ఉంటుందని చెప్పేసి నేను టీవీలో ఇలా పెట్టుకుంటానండి. నెక్స్ట్ మనం పులిహోర తయారు చేసుకోవడానికి చింతపండు రసం అయితే ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. సో రైస్ ఇలా అయిపోయింది కాబట్టి ఈ రైస్ పక్కన పెట్టేసుకుని కొంచెం ఆయిల్లో జీడిపప్పులు ఒక 4 తీసుకుని వేయించేసాము ఎర్రగా. ఇప్పుడు అదే ఆయిల్లో మళ్ళీ గ్రౌండ్ నట్స్ ఒక గుప్పెడు తీసుకుని హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. ఇన్ కేస్ హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి గ్రౌండ్ నట్స్ వేగినట్టుగా అనిపిస్తే కానీ లోపల పచ్చిగా ఉంటాయి. లో ఫ్లేమ్లో పెట్టామనుకోండి లేట్ తీసుకుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేగేంత వరకు వేయించండి. మంచి స్మెల్ వచ్చినప్పుడు వేగినట్టు అర్థం అన్నమాట. ఇప్పుడు ఇదే కొంచెం ఆయిల్ తీసుకుని ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కట్ చేసినటువంటి అల్లం ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి
ఇవన్నీ కలిపి వేయించండి. వీడియో నేనే తీస్తూ కుకింగ్ చేస్తున్నానండి, సో అందుకని వీడియో ప్రాపర్గా అయితే రాలేదు. సారీ ఫర్ దట్, అడ్జస్ట్ అయిపోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. పోపు ఎప్పుడన్నా హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది, మాడిపోతే అసలు టేస్టే ఉండదండి. సో ఇవన్నీ వేయించుకున్న తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి. చూడండి, నేను జస్ట్ కొంచెం వేసుకున్నాను కదా, అట్లా ఎక్కువ వేసుకుంటే కనుక చేదొచ్చేస్తుంది. దీనికి కొంచెం ఇంగువ వేసి ఇవన్నీ కూడా మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కరివేపాకు వేసుకోండి. ఆన్ చేసి వేసారంటే మొహం మీద పడుతుంది, అందుకని ఆఫ్ చేసిన తర్వాత వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుందన్నమాట. ఈ పోపు అంతా కూడా మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం పక్కన ఉడకబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, అది కూడా ఆయిల్లో వేస్తే పచ్చివాసన అనేది లేకుండా చక్కగా వేగిపోయి మంచిగా బాగుంటుంది, రైస్లో కూడా కలుస్తుంది అనమాట. సో ఇది ఆయిల్లో వేగుతుంది చూడండి. ఇప్పుడు ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ ఈ చింతపండు పులుసు ఈ పోపుతో కలిపి మనం పక్కన పెట్టుకున్నాం చూసారా, ఆ రైసు చల్లారిపోయి ఉంటుంది ఈ పాటికి. ఆ చల్లారిపోయిన రైసులో ఈ పోపుని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ నేను చింతపండు గుజ్జులో కొంచెం పసుపు, తాలింపు అవన్నీ ముందే వేసానండి. చిన్న బెల్లం ముక్క కూడా వేయాలి. ఇప్పుడు రైస్లో వేయించి పక్కన పెట్టుకున్న గ్రౌండ్ నట్స్, జీడిపప్పులు, చింతపండు పులుసు, దాంతోపాటు కొత్తిమీర, క్యారెట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. మొత్తం కలిపేస్తే ఇలా టెక్చర్ వస్తుంది. ఆవపిండి పులిహోర కాబట్టి 1 స్పూన్ ఆవపిండిని కూడా యాడ్ చేసుకుంటే మొత్తం కలిపేస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట. టెక్స్చరు చక్కగా పొడి పొడిలాడుతూ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. టెంపుల్ సైడ్ ఎలా అయితే ఆవపిండి పులిహోర ఉంటుందో అదే టైప్లో ఈ ప్రసాదం కూడా అలాగే ఉంటుందన్నమాట. అంత బాగుంటుందన్నమాట. ఒకసారి మీరు కూడా తయారు చేసుకోండి, టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. దేవుడి కోసం చేసింది కాబట్టి నేను సాల్ట్ అయితే చూడలేదు. స్వామివారి కోసం ఒక ప్లేట్లో అయితే ప్రసాదం సైడ్ పెట్టేశాను అనమాట. సో ఈ ప్రసాదంతో మనం పూజ చేసుకుందామండి. నండూరి శ్రీనివాసరావు గారి పూజా వీడియోస్ ఉంటాయి కదండి, 10 మినిట్స్ సాటర్డే పూజ, అది చూసి నేను ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటాను అనమాట. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాన్ని ఇవ్వాలి దేవుడు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరికీ కూడా మీకున్న కష్టాలన్నీ తీరిపోవాలని చెప్పేసి ఆ దేవుడు బ్లెస్సింగ్స్ మీకు ఉండాలని నేనైతే విష్ చేస్తున్నానండి. నెక్స్ట్ పూజ అయిపోయిన తర్వాత జోహిని కూడా దండం పెట్టుకోమని చెప్పి పిలవడానికి వచ్చాను. బట్ జోహి ఏంటంటే సిగ్గు కాబట్టి కెమెరా ఆన్ చేయంగానే పక్కకైతే వెళ్ళిపోయాడు. పోనీ మీకు హాయ్ అన్న చెప్పిద్దామని చెప్పంటే సైడ్కి వెళ్ళిపోతున్నాడండి. భయ్యానా ఎవరు భయ్యా? ఇంకా హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. మీ ఫ్రెండ్స్ అక్కడ చూస్తున్నారు, హాయ్ అను, హాయ్ అను, హాయ్ అను. ఇది ఇట్లా హాయ్ అను, ఇట్లా హాయ్ హాయ్ అను. ఇక్కడ ఏంటి అంటే మనం చేసిన పులిహోర తమ్మునేల్ ఫోటో తీసుకోవడం కోసం అని చెప్పేసి బయట అయితే లైటింగ్ బాగా వస్తుందని చెప్పేసి బయటకు వచ్చానండి. సో దీని టేస్ట్ ఎలా ఉంది అనేది జోహి వాళ్ళ డాడీని అడిగి తెలుసుకుందాం. ఏం కావాలి చెప్పు నీకు? ఉన్నట్టు జీడిపప్పు 2 పెడతా. ఓకేనా? ఓకే. అట్టని చెప్పా మమ్మీ గారిని, అట్టని చెప్పు. ఎట్టని చెప్పా అప్పుడు ఎట్లు తాగా మళ్ళీ తింటున్నాను. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది కదా, బాగుంది, బాగా చూసు. ఏం పులిహోర తెలుసా నీకు జోహి? అదేం పులిహోర తెలుసా? ఏం పులిహోర చెప్పు. గెద్ద, ఆవు పిండి, పులిహోర. నేను చేసిన ఈ పులిహోరలో చింతపండు, ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఫస్ట్ టేస్ట్ చూస్తే కొంచెం సాల్ట్ తక్కువ ఉంది, ఎందుకంటే ఎక్కువైతే ఏం చేయలేం కానీ తక్కువ అంటే బెటర్లే అని చెప్పేసి వేయడమే నేను తక్కువ వేశాను.
సో సాటర్డే కాబట్టి ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చి అక్కడ కూడా పులిహోర తీసుకొచ్చానండి, ప్రసాదంగా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేద్దాంలే అని చెప్పేసి. సో అక్కడ ఒక 2-3 మెంబర్స్ ఉంటే వాళ్ళకి మన ప్రసాదాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేసామన్నమాట. ఇలా సాటర్డే వచ్చేసి మార్నింగ్ టైంలో నా రొటీన్ అయితే ఇలా అవుతుందండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం మర్చిపోతున్నారు. సో నా వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు బూస్టప్ అయినట్టుగా ఉంటుందన్నమాట. ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.